మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖలో అడ్వెంచర్ కారిడార్ ఏర్పాటు కానుంది. నైట్ సఫారీ, జంగిల్ సఫారీతో పాటు సాహస క్రీడలు ఒకే చోట పర్యాటకులను ఆకర్షించనున్నాయి. సింగపూర్లోని మాందాయ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ తరహాలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో ప్రకృతి రమణీయత ప్రధాన ఆకర్షణ. నీలి సముద్రపు అందాలను ఆనుకుని పెద్ద పెద్ద కొండలు, వాటిని ఆలంబనగా చేసుకుని ఏర్పడ్డ అభయారణ్యం పర్యాటకులకు కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది. జెంటింగ్ ఐలాండ్ తరహాలో కైలాసగిరిలో అడ్వెంచర్ స్పోర్ట్స్, పొడవైన గ్లాస్ బ్రిడ్జ్, భారీ డమరుకంతో కూడిన 65 అడుగుల త్రిశూలం ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దీంతో ఇటీవల ఇక్కడికొచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక జూ పార్క్, కంబాలకొండ అభయారణ్యం అటవీ శాఖ పరిధిలో ఉండగా వేర్వేరుగా ఉండడం వల్ల పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్లోని వరల్డ్ ఫేమస్ మాందాయ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ తరహాలో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించింది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. కైలాసగిరి, జూ పార్క్, కంబాలకొండ కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. మాందాయ్లో అనేక రకాల జంతువులు, పలు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. జూ, బర్డ్ ప్యారడైజ్, నైట్ సఫారీ, రివర్ వండర్స్, రెయిన్ ఫారెస్ట్ అడ్వెంచర్స్ లాంటివి ప్రత్యేక ఆకర్షణలు. అదే తరహా విశాఖలో అడ్వెంచర్ కారిడార్ కోసం మాందాయ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన ఇంటిగ్రేటెడ్ డిజైన్ సంస్థలు జాయింట్ వెంచర్ చేపట్టాయి. ఇందులో భాగంగా వన్యప్రాణుల సంరక్షణ, అక్వేరియంలు ఏర్పాటు కానుండగా వైవిధ్యమైన జలచరాలు, ఇతర జంతువులతో ఒక అభయారణ్యాన్ని సృష్టించి నైట్ సఫారీ, జంగల్ సఫారీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ అభివృద్ధి ప్రణాళికలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశ్రామిక, ఐటీ, డేటా సెంటర్స్, పర్యాటక రంగాల అభివృద్ధికి చురుగ్గా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో పర్యాటక అభివృద్ధి కోసం సింగపూర్ మోడల్ తీసుకుంది విఎంఆర్డీఏ. ఈ ప్రాజెక్టుకు డెవలప్మెంట్ ఆఫ్ కైలాసగిరి అండ్ పెరిఫెరల్ ఏరియాస్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్, అక్వాటిక్ లైఫ్ అండ్ ఎకో రిక్రియేషనల్ డెస్టినేషన్ ఎట్ విశాఖపట్నంగా నామకరణం చేసింది. అంతర్జాతీయ స్థాయి పర్యాటక అభివృద్ధి దిశగా సమగ్ర ప్రణాళికతో పాటు ఆ దిశగా పెట్టుబడులు ఆకర్షించే బాధ్యతను జాయింట్ వెంచర్ కంపెనీలు తీసుకుంటున్నాయి. అడ్వెంచర్ కారిడార్ పూర్తయితే కైలాసగిరి, కంబాలకొండ, జూ పార్క్ వరల్డ్ టూరిజం డెస్టినేషన్ స్థాయికి చేరుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కైలాసగిరి, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే జూ పార్క్, ఈ మూడింటిని కలిపి మాస్టర్ ప్లానింగ్ చేయడం కోసం మనం టెండర్ పిలవడం జరిగింది. మనకి 3 నెలల కాలంలో ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్ చేసి ఎంత ఏరియా ఉంది, అవైలబిలిటీలో ఉంది, ఆ ఏరియాని మనం ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, వెల్నెస్ సెంటరు, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రైన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే రోప్ వేకి సంబంధించి కానివ్వండి, ఎక్కడ మనం రెసిడెన్షియల్కి వాడాలి, ఎక్కడ మిక్స్డ్ యూస్కి వాడాలి, ఎక్కడ అడ్వెంచర్ జోన్కి సూటబుల్గా ఉంది. విశాఖలో వైవిధ్యభరితమైన భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి నివేదికలు సిద్ధమయ్యాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను మెప్పించేలా అద్భుతమైన ఆకర్షణలు ఇక్కడ ఏర్పాటు చేసేలా విఎంఆర్డీఏ చర్యలు చేపట్టింది. అడ్వెంచర్ కారిడార్ ఏర్పాటయ్యే కైలాసగిరి, జూ పార్క్, కంబాలకొండ ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న నిబంధనలకు కట్టుబడి ఈ ప్రాజెక్ట్ కార్యాచరణలోకి రానుంది.